ఇప్పుడు వరదలకు సంబంధించి పవన్ కళ్యాణ్ తను ఈ దఫా బాధ్యతలు తీసుకుంటున్నారు. తాజాగా ఏదైతే ఏలేరు కాల్వకి సంబంధించినటువంటి రిజర్వాయర్కి సంబంధించిన ఇన్ఫ్లో గణనీయంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దిగువకు జలాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడ కూర్చుని పర్యవేక్షించే పని, కాకినాడ కలెక్టర్తో చర్చలు, ఏలేరు పరిధిలోని ముంపు ప్రాంతాలను పరిశీలించడం, పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రిజర్వాయర్ నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో జలాశయం నుంచి దిగువకు జలాలు విడుదల చేయడంతో 10 మండలాల పరిధిలోని 86 గ్రామాల మీద ప్రభావం ఉంటుంది. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ముంపు తీవ్రత పెరిగే ప్రమాదం ఉంది, ఎస్పెషల్లీ తన నియోజకవర్గంలో. అందుకే పవన్ కళ్యాణ్ అక్కడ అప్రమత్తమైంది. అదే సందర్భంలో 24 టీఎంసీల సామర్థ్యం ఉంది ఏలేరు రిజర్వాయర్కి, 21 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఆదివారం ఉదయం 4,000 క్యూసెక్కులు, సాయంత్రానికి 8,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. రాత్రికి 10,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.